ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ. చంద్రబాబు, రేవంత్ భేటీలో చర్చకు వచ్చిన అంశాలివే. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. తెలుగు సీఎంల భేటీకి హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికైంది. ఇద్దరు సీఎంలు ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని సంస్థల విభజనపై చర్చించారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన షీలా బిడే కమిటీ చొరవతో షెడ్యూల్ 9లోని 68 సంస్థలపై ఇరు రాష్ట్రాలు పలు అంశాలలో చర్చల్లో కీలకంగా సాగాయి. ఇక మిగిలిన 23 సంస్థల ఆస్తుల అప్పుల పంపిణీపై ఇప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. అలాగే షెడ్యూల్ 10లోని 30 సంస్థల పంపిణీపై కూడా వివాదం కొనసాగుతుంది. వీటి పరిష్కారానికి చంద్రబాబు, రేవంత్ చర్చలు జరిపారు. అయితే ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపిన విషయమూ చంద్రబాబు, రేవంత్ మధ్య చర్చకు వచ్చింది. వీటిని తిరిగి తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని రేవంత్ కోరారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టులో తెలంగాణకు స్థానం కల్పించాలని రేవంత్ కోరారు. ఇక స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, విద్యుత్ బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పుల పంపిణీ, ఉద్యోగుల మార్పిడి, లేబర్ సెస్ పంపిణీ, ఉమ్మడి సంస్థల ఖర్చు సొమ్మును తిరిగి చెల్లించడం, హైదరాబాద్లో 3 భవనాల పంపకాలు నిలుపుదల తదితర అంశాలను ఇద్దరు సీఎంలు చర్చించారు. ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, చీఫ్ సెక్రటరీ, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు.